చెప్పకటిగా నాకు అర్థమైంది. నేను బార్బర్ షాప్ ఓపెన్ చేస్తారా ఏంటి? హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే పెళ్లికి ముందు గగన్తో ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. పెళ్లికి ముందు ప్రయోగాలు. గగన్కి హెయిర్ కట్ చేస్తాను అని చెప్పాను, వద్దు అన్నాడు. నేనే అరే మనం ఒక వీడియో చేద్దాం బాగుంటుంది సరదాగా, ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా, సో ఏమంటారు కొంచెం క్రేజీగా ఉంటుంది అని చెప్పనని తను బయట చేయించుకుంటాడు యూజువల్గా. బట్ ఈసారి నేను చేస్తాను, ఏమంటారు హెయిర్ స్టైల్స్ నేనైతానని చెప్పాను అనమాట. పెద్ద ఇదేం లేదు, జస్ట్ ఇది ఉంది కదా కదా ఈ సైడ్ ట్రిమ్ చేస్తాను అనమాట. ట్రిమ్ చేయను కానీ కట్ చేస్తాను చేతితోనే. ట్రిమ్మర్ నేను నమ్మను, నేను సమ్మరం పెట్టేసాను అరగుండ అయిపోద్ది, అప్పుడు పెళ్ళికి అరగుండ వేసుకుంటాను. సో ఈ సైడ్ అవి ట్రిమ్ చేస్తాను అంతే. ఇంక ఈ పిల్లకి అవన్నీ ట్రిమ్ చేస్తాను. అండ్ ఇవి కొంచెం ఏమంటారు గడ్డం ట్రిమ్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు గగన్, హౌ యు ఆర్ ఫీలింగ్? ఎట్లా? నో వర్డ్స్, క్రైగొండి కమింగ్. సో త్వరగా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రిజల్ట్ లాస్ట్లో చూపిస్తాను, అది హిట్టా ఫట్టా అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా ఇలాగా ఇంట్లో ట్రై చేశారా ఇంతగా మీ పార్ట్నర్స్తో అయితే సిస్టర్స్తో? నేనైతే మామూలుగా నేను హెయిర్ కట్ నేనే చేసుకుంటాను అనమాట. బట్ అబ్బాయికి ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఈ సైడ్ ఉందా, దీని మిడిల్లో నేనేం తాకను. ఈ సైడ్ ఇలా ఇది జస్ట్ ఇది ఇట్లా అనుకొని ఇక్కడ వచ్చి మరి ఇట్లా కట్ చేస్తాను. ఆరెంజ్ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇట్లా కట్ చేస్తాను. ఫస్ట్ నీట్గా రాముడు మంచి బాలుడు. సో గైస్ ఫస్ట్ పాపడ్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక పక్కకు దూకోండి. నెక్స్ట్ ఇలా దూరం పెట్టాను. కింద నేను బెడ్షీట్ వేసాను, బై ద వే హాల్లో కూర్చొని పెట్టాను అనమాట. ఇది ఇదైతే బాగా ప్రాపర్ లైటింగ్ ఉంటుంది అని. సో నేను ఫస్ట్ కొంచెం కొంచెం కట్ చేస్తే తనతో చెక్ చేసుకొని నేను చూసుకుంటా. అటయ్యా భయపడుతున్నాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. కట్ చేసావు, ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు? అట్లా కాదు, ఎట్టి మట్టికి కాదు. నాకు ఒక గన్ ఇస్తారా? ఈ లైన్ మాత్రమే కట్ చేయాలా, నువ్వు మళ్ళీ వెనక్కి కింద పట్టుకుంటున్నావు. ఈ లైన్ మాత్రమే మళ్ళా వెనకిలో వేరు, ఇది వేరు. ఇక్కడ ఇది కట్ చేయాలి కదా చూడండి. అది తర్వాత ముందు ఈ లైన్ స్టార్ట్ చేసినావు కదా, అది అయితే ఇట్లా అంతే. మళ్ళీ వెనక్కి పక్కకు పోతుంది. పోట్ల మొత్తం ఇక్కడ నుండి చుట్టే కత్తితో ఆపుతున్నాను అంతే. కటింగ్ ఏం చేస్తున్నా ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కాగనిస్తున్నాడు. లేకుంటే గుండు కొట్టేస్తాను నాకు. అట్లా ఉండకూడదు. సో పక్క ఫస్ట్ టైం వదిలేద్దాం. ఈ పక్క ఇక్కడ వరకు ఇది కట్ చేస్తాను. అది కాదు, నువ్వు చెప్తా నాకు భయం అవుతుందిరా. హెయిర్ కట్ నేను చేస్తున్నా, తను చేస్తున్నాడా? తను చేస్తున్నాడా నువ్వు చేస్తున్నావా కాదు. ఇప్పుడు ఒక లైన్ కరెక్ట్ కట్ చేసినావు. ఇప్పుడు ఈ ముందరి పక్క కట్ చేయి, ఈడ కట్ చేసినావు, కట్ చేయలే కదా. ఇది ఎవరు కట్ చేస్తారు? ఇదంతా ఒక పార్ట్. ఈ పార్ట్ నువ్వు ప్లెయిన్ గా ఒక పద్ధతిగా చేయాలా. నువ్వు ఫస్ట్ ఈ పార్ట్ నీట్ గా పద్ధతిగా చేయి. ఇదా చూసుకో, నువ్వు అద్దంలో చూడు. అదే కరెక్ట్. నువ్వు కట్ చేయాలా, కటింగ్ నువ్వు చేస్తున్నావు. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ నువ్వే ఇస్తున్నావు, నేనేం చేసేదా దానికి? నేను ఎక్కువ కట్ చేయొద్దు అని ఉన్నా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈక్వల్ చేయాలా, లేదంటే భారతీయుడు సినిమాలో కమలాసన్ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నాన్న ఎక్కువ నేను ఫస్ట్ కొంచెం కట్ చేసుకుని నేను లుక్ చెక్ చేసుకుంటాను, తొందర పెట్టద్దు. నేను ఫస్ట్ కొంచెం ట్రిమ్ చేశాను, దాన్ని అటు వదిలించు, అటు పక్క కూడా కొంచెం ట్రిమ్ చేస్తా.
ఇటు పక్క రావద్దు, ఫస్ట్ ఇటు పక్క తీర్చు. అటు చేయకూడదు, నేను మొత్తం అటు చేయను, కొంచెం నువ్వు ఎట్లా చేస్తావు చేయకూడదు, కటింగ్ ఎట్లా చేయాలా అట్లా చేయాలా చెప్పండి. అంటే నేను లుక్ చెక్ చేసుకుంటాను నీకు ఎట్లుందా అని చెప్పున్నాను, చూసుకొని దాన్ని బట్టి కట్ చేయాలి, మరీ పొడవుకున్నాయి పైన. ఇంకా నీకు అదేగా చెప్పినది, దీన్ని ఇప్పుడు మ్యాచ్ చేయాలి నువ్వు, మళ్ళా హైట్ కింద లెంత్ కి రావాలి, లేయర్ గా కట్ చేయాలి నువ్వు ఎప్పుడైనా. కొద్ది తగ్గి ఇంకా ఏం అనుకోకే. నీకు పట్టుకోనికి రాకుండా అది మ్యాటర్. ఈ వీడియో ఖచ్చితంగా షాక్ అయ్యేది ఇద్దరు వ్యక్తులు, ఒకటి మా అత్త, మా అమ్మ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మిగిలిన వాళ్ళకి బాగా క్లారిటీ ఉంది, నాకు తెలిసింది ఈ మధ్యనే. మిగిలిన వాళ్ళకి ఏమంత అనిపించదు కానీ ఉచిత సలహాలు మాత్రం వేయద్దు కమెంట్ సెక్షన్లలో ప్లీజ్. మీకు ఏం మాట్లాడాలంటే మాట్లాడండి, మీకు స్వేచ్ఛ ఉంది, భారతదేశం ఇది. ఉచిత సలహా ఏంది అది? నాకేంటి కర్మ? రానన్న ఫస్ట్ మామూలు కటింగ్ షాప్ లో ఏం చేస్తారంటే ఇట్లా పైకి ఇట్లా లేపుతారు. నేనేందుకు నడుస్తున్నా? తెలుసు నాకు, అట్టయితేనే నీకు వస్తుంది. మరి నువ్వు అట్ట చేయాలి కానీ నువ్వు ఇట్ట చేసి మరి నన్ను అంటావు. అట్ట కాదు, ఇది హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దువ్వేనా ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో, ఇట్లా అట్ట పట్టుకుంటావు. మళ్ళా నేను ఎట్లా పట్టుకున్నా అదే ఇట్లా, ఇది స్టిఫ్, ఈ ఏలు పట్టుకో, మళ్ళా అట్ట కదా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఇప్పుడు లేపు, ఇప్పుడు ఎందుకు లేదు వేరు కరెక్ట్ అని అన్నాను. ఇదే చెయ్యిని ఇట్లా లేపి మళ్ళీ ఇట్లా దువ్వు, ఇట్లా లేపి ఇట్లా దువ్వు, అప్పుడు నీకు లెంత్ అడగకుంది ఎడ తక్కువ ఉందని తెలుస్తుంది. చెప్పండి ప్లీజ్ రైట్ హ్యాండ్ తో చెయ్యరు నాన్న, రైట్ హ్యాండ్ తో సీజర్ పట్టుకుంటారు. నాన్న నువ్వు అంతంత ఒకటేసారి లెంత్ కట్ చేస్తే తిక్కగా ఉంటుంది నాన్న. నేను చూపిస్తాను, ఇట్లా లేపు, ఇంత కొద్దిగా గ్యాప్ ఇట్లా వదులుకుంటే ఇట్లా కట్ చేయి, ఇట్లా లేపి కొద్దిగా బయటికి లాగి కట్ చేయి, బయటికి లాగు, ఇప్పుడు ఇంకా బయటికి లాగు, అట్లా కట్ చేయి. అట్లా కట్ చేయాలా నువ్వు యాదవ్, ఇదే మీ హెయిర్ స్టైల్ కాదు. ఆడవాళ్ళ హెయిర్ స్టైల్ ఈజీగా ఆడ పిల్లకలు కింద కట్ చేసుకుంటారు. నాకు చెప్పక్కటిగా నాకు అర్థమైంది. మన కిందికి దువ్వు, ఇప్పుడు అదే చేయితోనే మళ్ళీ రైట్ హ్యాండ్ ఎందుకు దిగుతావు? నువ్వు అట్టనే చేస్తున్నావు చూడు, ఈడ ఎంత ఉంటుంది, ఈడ ఏమై అంత మొత్తం సెలూన్ కి నేను పోలేక కాదు, నువ్వు చేసే పని పర్ఫెక్ట్ గా చేయమని చెప్తున్నా. నేనే బాగా తీసుకెళ్ళి దగ్గర నేను చెక్ చేయిస్తాను చెప్తున్నా. కొంచెం ఓకేనా? నేను దగ్గర కన్నా ఇందాక మరి భారతీయ సినిమాలో నిజం కట్టాను, అందుకే నవ్వాను. ఇప్పుడు చిన్నగా అయ్యాయి నా పైన, చిన్నగా అయినా ఒక ప్యాటర్న్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈడ ఎక్కువ ఉంది, ఈడ తక్కువ ఉంది, ఇది అంతా ఒక ఈక్వల్ లెవెల్స్ కి ఉండాలి నాన్న. చెయ్యి నాన్న, నువ్వు చెప్పు నాకు కరెక్షన్. ఏంది నేను చెప్పాలా? ఫస్ట్ స్టార్ట్ చేయి, అదంతా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయడా.
నాకేం కనిపిస్తుంది? నీ చెయ్యి కనిపిస్తుంది ఆడ. నాన్న నాకు నువ్వు చూసి చెప్పాలా, నీకు తెలియాలా ఇది చెప్తుంటే నువ్వు ఇట్ట కాదు ఇట్ట ఇట్ట అంటున్నావు. అందుకే అట్ట అయింది. నేను నాకు చూసుకొని చేస్తున్నా. చెయ్యి, అందుకే చెయ్యి. నువ్వు అట్ట కాదు ఇది చేస్తున్నాను. లెవెల్ లెంత్ అన్ని చూసుకొని నేను చేస్తున్నాను. ఎట్లా చేయకుండా ఇంకే కాదు టెస్ట్ అయితేనే చెప్పు. అంతే. ఇప్పుడు ఈడ తగ్గించినావు, దీని పేరాలు ఈడ చేయాలన్నా ఇప్పుడు. అది దువ్వెని పక్కన పడి చెప్తా. ఇప్పుడు వచ్చింది కదా, ఇట్లా పట్టుకో, రెండేళ్ళతో పట్టుకో. నీకు అప్పుడు కొలత తెలుస్తుంది కదా, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది. సేమ్ అట్లే మళ్ళీ చూడు, ఏడాడి ఎక్కువ ఉంది ఏడ తక్కువ ఉంది అంత సేమ్ అదే స్టార్ట్ చేయి. ముందరేం లేదు వెనకాడుకుంటున్నాను. ఇప్పుడు యూతల చూసుకోవాలి ఎంత ఉందో. తల నుంచి ఎన్ని ఏళ్ళు ఎంత వస్తుంది, తల కానుకొని ఉన్నాయా, గోర్లు తల నుంచి కొద్ది ముందుకు వచ్చినాయా అని చూసుకోవడం పైన. ఇక్కడ కొంచెం మాత్రం కొంచెం ఫస్ట్ లేదు రావట్లా. 3 లెవెల్, 1 ఇక్కడ ఒక లెవెల్ చెప్తాను. 1 2 3 3 లేయర్స్. ఇది తక్కువ ఉండాలి, ఇది మీడియం ఉండాలి, ఇది పెద్దగా ఉండాలి. ఓకే, మనకి ఇది మీడియం, ఇది పెద్దగా ఉంది, ఇది మీడియం ఉంది, తక్కువ ఉంది. ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇది తక్కువ ఉండాలి. ఈ నుంచి ఈడి వరకు మొత్తం హెడ్. సో ఈ నుంచి ఈడి వరకు తక్కువ ఉండాలి, 1 లెవెల్లో ఉండాలి. ఇది 2వ లెవెల్. ఈ నుంచి ఈడి వరకు తక్కువ ఉండాలి, మీడియం ఉండాలి, లెంత్ ఉండాలి. ఈ నుంచి ఈడికి మీడియం, అది ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా ఉంటుందో అది కట్ చేయాలి. సో అట్లా చేయి. అటుపక్క కరెక్ట్గా ఉంది, ఇటుపక్కే బాగా చెయ్యి. ఇప్పుడు మొత్తం ఒక కట్ చేసాక ఇప్పుడు చేసాను చేస్తాను. ఇంకాకేం చెప్తేవి చెప్తుంటే నువ్వు చెప్పదు. అటుపక్క నేనే చేశాను, అటుపక్క ఈక్వల్గా ఉంది, ఇటు పక్క నువ్వు చెప్పి అందుకని వస్తుంది. నాకు కోపం తెప్పేద్దు నువ్వు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చేసే దాని గురించి చెప్పినా కూడా నువ్వు దువ్వెని ఇట్ట పట్టుకో అంటున్నావు. అన్నీ పక్కన పెట్టే నేను చేసి నేను చూస్తున్నావు, నాకు కనిపిస్తుంది కదా కళ్ళు. అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా నాకు కనిపిస్తుంది. ఏ ఎంటికలు పెద్దగా ఉన్నాయి, ఏ ఎంటికలు చిన్నగా ఉన్నాయి. నువ్వు వెనక్కి ముందు దువ్వితే వెనకాల పొడవుగా ఉంటాయి. ఇప్పుడు నేను మలయాళం, నా కోపాన్ని నువ్వు నేరుగా చెప్పేది నేను నేరుగానే దువ్వినా. ఇప్పుడు ఏది నేను దువ్వినేది వెనక్కి దువ్వినా, ఇట్లా దువ్వినా, ఇట్లా దువ్వినా. వెనక ఇటు దువ్వుతున్నావు, నేరుగా దువ్వు అన్నా. ఇది నేరుగా కిందకి ఇది ముందుకు దువ్వుతున్నావు నువ్వు. ఇది ఇప్పుడు ఈడ చూడు, ఇది రాలే, ఈడ మిగిలింది, ఈడతో ఎగిరిపోయింది, ఈడ ఉంది. సో దీన్ని 1 లెవెల్కి తీసుకురా. ఇప్పుడు ఇట్లా అనుకొని ఆ లెవెల్కి కట్ చేయంత. ఫస్ట్ లెవెల్ ఇది, గ్రౌండ్ లెవెల్ అంతా క్లియర్గా ఉందా చూసుకో. పైకి పోదు ఫస్ట్ ఇలా చూసుకో, గ్రౌండ్ లెవెల్ అంతా లైన్ కరెక్ట్గా ఉందా. మిడిల్ లెవెల్లో ఇప్పుడు నేను చెప్తున్నానా లేదా? నాకు నువ్వు చెప్పింది అర్థమైంది. వీటన్ని ఇది సైడ్ మొత్తంలో ఆర్డ్గా ఉండేది, ఇక్కడ కొన్ని వెంట్రుకలు మాత్రమే ఆర్డ్గా ఉన్నాయి. ఇవి మాత్రం కొన్ని మాత్రమే పొడవుగా ఉన్నాయి.
ఆ అడుగునేది ఫస్ట్ కిందిది కవర్ చేయనా, తర్వాత రెండోది కవర్ చేయనా, మూడోది అంత కట్ చేసుకుంటా పోతే కింద One eternity later. అంత బొచ్చు అయిపోద్ది. నేను ఏమనంటే ఇక్కడ ఒక్కటే ఏదో ఆర్ట్ ఉందో ఒక్కటే తీస్తానని నేను చెప్తున్నా. బానే ఉందా నా కెమెరాలో అయితే నుంచా ఫేస్ ఇది ట్రిమ్ చేసుకుంటే. గైస్ మీరే చెప్పండి, బాగానే ఉంది కదా? చెడిపోనైతే చెడిపోలా. అది బాక్స్ అంటే బాక్స్ జైన్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఒకసారి గగన్ కటింగ్ ఎట్లుంది అనేది ఒకసారి చూడాలా, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా ఏంటి. నా అర్థం కిందకి దించు, బాగా చూడు వచ్చి కరెక్షన్స్ ఎక్కడంటే బాగా చెప్పు. బ్యాక్ అంతా అసలు కాదు, సైడ్స్ వరకు చూడు, బ్యాక్ అంతా జోలికి పోలా. కట్ చేయాలి పక్క ఇలా రావద్దు, ఈ లైన్ కట్ చేయాలంటావా? ఈ లైన్ ఇక్కడ పైకి వేస్తుంది ఇటు పక్క, ఇటు పక్క అంతే ఇంకా లేదు చుట్టాడా అంటే పైకి లేచిన లోపల చెప్తున్నాను చిన్న చిన్న పక్కన పెట్టి ఆ చిన్న చిన్న కాకుండా మేము మామూలు ఇంకా పైకి వేసిన కాకుండా ఇంకా పైన అడ్జస్ట్మెంట్. One eternity later. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త
అట్లా చూపించకూడదు డీప్ గా మిస్టేక్స్ అనిపిస్తాయి. అవుతున్నాయిందిరా ఓడి చెప్పండి నీకు నవ్వమని. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? మనం ఏమైనా ప్రొఫెషనల్స్ ఏమన్నా నీట్ గా రానికా? గైస్ వీడియో ప్రూఫ్ ఉంది, నన్ను ఇంత అరిచి చెప్పేటప్పుడు చెప్పే మాటలు వినాలా, లేకుంటే అరుపులు వస్తాయి. ఇండియన్ ఫిలాసఫీ అది. అద్భుతం, ఫ్యాంటాస్టిక్.